ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే ఒక అటెన్షన్ సీకర్ అంటారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈయన ఒక కనుమరుగైపోతున్నాడు అనే భయం వచ్చినప్పుడల్లా ఒక పార్ట్ టైం పొలిటీషియన్ గా గతంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు పార్ట్ టైం ఎమ్మెల్యే అంటారు ఈయనని. అంటే ఎవరిని టార్గెట్ చేస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రోల్ మెటీరియల్ అవుతాడు అని క్లియర్ గా మేబీ ఆయనే అడిగి చెప్పించుకుంటాడో విలేకరుల దగ్గర ఈ క్వశ్చన్ నన్ను అడగండి, లేదు నేనే ఈ క్వశ్చన్ కి స్పేస్ క్రియేట్ చేసుకొని ఆన్సర్ చేస్తాను అని అంటాడో నాకు తెలియదు. కానీ కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ. అంటే మీ దృష్టిలో కార్పొరేటర్లు తక్కువనా? అంటే ఏపీలో ఉన్న కార్పొరేటర్లందరినీ కించపరిచి మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యంగా మీ స్థాయిని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఒక మాజీ సీఎంకి కొడుకు కాకపోతే, మాజీ ఎమ్మెల్యే కాకుండా, మాజీ ఎంపీ కాకుండా, అసలు మీకు కాంగ్రెస్ లో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఏముంది? అక్కడి నుంచి లాక్కొని వచ్చిన ఎమ్మెల్యేలు కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారండి? గత పదేళ్లగా ప్రజల పక్షాన ఉన్న ఒక్క ఎమ్మెల్యేని మీరు లాక్కున్న ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు నువ్వెవరయ్యో మాట్లాడడానికి? నీకేం ధైర్యం ఉంది? పరదాలు లేకుండా ఒక్క రోజన్నా ప్రజల్లోకి రాగలిగావా? కనీసం నీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకోగలిగావా? బేవర్స్ పనికిమాల బ్యాచ్ ఎవరంటే అర్సిరెడ్డి, బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, ఇటువంటి వాళ్ళకి ఆర్జీవి లాంటి వాళ్ళకి నీకు అపాయింట్మెంట్ ఉంది. నీ పార్టీ నుంచి బయట వచ్చి చెప్పిన వ్యక్తులు వీళ్ళందరూ. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడమని మాకు చెప్తున్నారు కాబట్టే ఒక లైన్ గీసుకొని మాట్లాడుతున్నాం. మేము ఒక్క నిమిషం పట్టదు మీ స్థాయికి దిగజాడానికి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీ సామ్రాజ్యాన్ని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు? సంతకాల సేకరణ బాగా గుర్తుపెట్టుకోండి. మీ నాన్న చనిపోతే సంతకాలు సేకరించుకొని ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండమ్మా అనే అడుక్కునే స్థాయిలో నిలబెట్టి అగత్ పాతాళానికి తొక్కాడు పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని అగత్ పాతాళానికి తొక్కుతా అన్నాడు. మీరు అసెంబ్లీ గేట్ ఎక్కించిన అన్నారు. ఎక్కించారా లేదా? తన్నుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాడర్ కానీ గత 5 ఏళ్లు చేసింది ఏంటంటే వ్యక్తిగత విమర్శ. ఇప్పుడు అదే చేస్తానంటే ఈసారి రాష్ట్రంలో పార్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా మీరు ఉండరు, పార్ట్ టైం పొలిటీషియన్ గా కూడా ఉండరు. 11 సీట్లు కూడా పక్కకు తోసి మిమ్మల్ని రాష్ట్రం నుంచి పంపించేస్తారు. గడగడ గడగడ లాడించాడంట. అబ్బా ఈ వేవ్లెంత్ నాకు బలి నచ్చుతుంది. గడగడ సోనియాని ఆడించాడంట. బుడబుక్కులలో ఆడిస్తూ ఉంటారు ఆ గడగడ అని. అంత గడగడలాడించినోడు గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రతి బిల్లుకి ఎందుకు ఆమోదం పలికావు? అప్పుడు నరేంద్ర మోడీ గారిని ఎందుకు నువ్వు గడగడలాడించలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? 23 మంది ఎంపీలు నీ దగ్గర ఉన్నా ఒక్కసారి కూడా నువ్వు వ్యతిరేకత చూపించలేదు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించకండి. ఆయన శాంతియుతంగా ప్రజలకు మంచి అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకు మంచి చేస్తున్నాడు. వ్యక్తిగత విమర్శలు నేను చేస్తాను అంటే దీన్ని ఎందాక తీసుకుపోనీకైనా జనసేన సిద్ధంగా ఉంది. కానీ మా సిద్ధాంతం అది కాదు. ప్రజలకు మంచి చేయాలని వచ్చావు, మంచి చేస్తాం.